ఇదేందా ఇదే ఇది నేను చూడలే ఫేస్ టు ఫేస్ ఇదేందా ఇదే ఇది నేను చూడలే 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 అది ఎంపీ ఫండ్స్ కింద వచ్చిన కంప్లీట్స్ నేను కూడా వచ్చిన ప్రాక్టీస్ చేస్తున్నాడు వచ్చి అది కరెక్టే చదువు సార్ ఇంకా అర్జున్ వాళ్ళ స్కూల్ నుంచి మేడం ఫోన్ చేసింది, బుక్కులు ఉన్నాయి, ఆ కంప్యూటర్లు పనికిరాని ఉన్నాయి, తీసుకురాండి అన్నాము. తీసుకుపోయినాం వేబేజ్ ఆటో తీసుకుపోయినాము, వేబేజ్లో కాటా చేసినాము, తీసుకొని వచ్చినాము. అమౌంట్ ఇంకా ఇవ్వాలి అప్పుడే వీళ్ళు వచ్చి పట్టుకున్నారు. वेबेज वो गला कुछ काफ़ी लाओ मैडम आपको नंबर भी दिया ना साहब కంప్యూటర్లు పోయిన కంప్యూటర్లు వేబేజ్ చేసుకొని వచ్చినాము. మేడం ఫోన్ చేసింది ఉన్నాయి తీసుకోపోండి అంటే తూకం చేసి తెచ్చుకున్నాం. మేడం పేరు తీసుకుని పోయినాము. దేనికి మేడం మేడం ఒక నిమిషం చెప్పు. పద్మావతి మేడం కాల్ చేసింది. కాటా తీసుకొని ఆటో తీసుకొని ఆడికి స్కూల్ కాడికి పోయినాము. వెయిట్ చేసుకొని వేసుకొని వచ్చినాము. బుక్కులు కంప్యూటర్లు పనికిరాని కంప్యూటర్లు బుక్కులు తెచ్చి రైట్ సంబంధించిన డబ్బును వస్తే డబ్బు కప్సి కూడా ఉంది బుక్స్ ప్రభుత్వం సరఫరా చేసి ఈరోజు మరి ఈ పాఠశాలకు అన్ని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఈ వలె వేయడంలో భాగంగా ఈ పాఠశాలలో కూడా మరి సున్నం వేయడం జరుగుతుంది. మీరు అన్ని పాఠశాలను గమనిస్తున్నారు. మన జడ్చర్ల మండలంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలలకు మనం ఈ వల్లె వేయడం కార్యక్రమం జరుగుతుంది. ఈ పాఠశాల కూడా జరుగుతుంది. అయితే మధ్యాహ్నం మరి 2:50 ప్రాంతంలో ఈ పాఠశాల హెడ్ మాస్టర్ నాకు ఫోన్లో సంప్రదించడం జరిగింది. పాఠశాలలో వేస్ట్ పేపర్స్ అవన్నీ కూడా కొంచెం తీసేయడం జరిగింది మేడం అనే విషయాన్ని నా దృష్టికి తేవడం జరిగింది. కానీ తర్వాత ప్రెస్ మిత్రులంతా కూడా 3:10 ఈ ఫొటోస్ అన్నింటినీ విజువల్స్ను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను అప్పుడు మళ్ళీ హెడ్ మాస్టర్ను ఫోన్లో సంప్రదించాను. సార్ మరి ఆ విషయాలను మరి మన పై అధికారులకు తీసుకురావాలంటే డిఓ సార్కు కంపల్సరీ నోటీస్ చేయాలని సార్కు నేను ఆ విషయాన్ని ఫోన్లో చెప్పడం జరిగింది. సార్స్ ఇక్కడ నుంచి అయితే మరి తరలించినట్టు మనకైతే విజువల్స్ మనకు చూపిస్తున్నాయి సార్. డిఓ సార్కు నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఇస్తున్నారు చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేయడం మేడం. మేము డిఓ సార్ను మరి ఫోన్లో సంప్రదించడం జరిగింది. మరి సారు ఈ పాఠశాలకు వెళ్ళి మరి అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ ఒకసారి గమనించి సార్ దృష్టికి తీసుకురావాలని సారు చెప్పడంతో మరి ఈ పాఠశాలకు విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు గురించి 5 కంప్యూటర్స్ 5 కంప్యూటర్స్ మూడు ఉన్నాయి. 2 డిఓ గారు తీసుకెళ్ళి కొత్త పాత డిఓ అంటే మన జిల్లాలోని ఈ కొత్త కంప్యూటర్స్ డిఓ గారిని తీసుకెళ్ళి డిఎస్సి నోటిఫికేషన్ పడ్డప్పుడు అవన్నీ ఫీడింగ్ చేయాలనే ఉద్దేశం మాదే మేడం ఇచ్చిన విషయము నేను చార్జ్ కొత్త కంప్యూటర్ల గురించి అడుగుతాను. కొత్త కంప్యూటర్ అయితే జిల్లాలో మన దగ్గర ఉండేటటువంటి పాఠశాలలో మన జడ్చర్ల మండలంలో గంగాపూర్ పాఠశాలకు 10 కంప్యూటర్స్, అదేవిధంగా వల్లూరు పాఠశాల ఈ హరిజర్వాడ పాఠశాలకు ఒక 5 కంప్యూటర్స్ను అలొకేట్ చేయడం జరిగింది. 5 కంప్యూటర్స్లో ఒక 2 కంప్యూటర్స్ను కొత్త డిఎస్సిలో అప్పుడు మనకు జూన్లో ఈ పాఠశాల నుంచి ఒక 2 కంప్యూటర్స్ జిల్లాలో ఉన్నట్లు మన గతంలో జరిగినటువంటి ఎల్బీ సార్ వీసీ తీసుకున్నప్పుడు కూడా మనము తెలియజేయడం జరిగింది. ఈరోజు మన బాయ్స్ స్కూల్ను సడన్గా విజిట్ చేసినప్పుడు కూడా నేను మధ్యాహ్నం కూడా సార్కు ఓవరాల్గా ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. 2 కంప్యూటర్స్ ఇక్కడ నుంచి అక్కడ ఉన్నాయి సార్. మన జిల్లా అంటే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోనే ఈ 2 కంప్యూటర్స్ అయితే ఏ సంవత్సరంలో టేబుల్ ఇప్పించిన ఏమో ఇది స్కూల్కి సగం 2 అంతస్తుల బిల్డింగ్ కట్టే చెప్తున్నాడు. ఎంపీ నిధులకే 14 కంప్యూటర్లు అయినాయి. ఇప్పుడు 3 కంప్యూటర్లు అంటారు. మరి ఎక్కడ పోయినాయి అవి? మరి ఎంపీ మందా జగన్ ఉన్నప్పటి నుంచే ఉంది మేడం. అది చెట్టు పరిష్కారం ఏదో చెప్పండి మేడం. అది Who will pay for
तेलंगाना पुलिस होश में हो।